అమెరికా ప్రభుత్వంలో గూఢచారులు ఉన్నారా? అది కూడా కల్లోలం రేపుతోన్న గల్ఫ్ వార్ సమయంలో ఇరాన్ కి అనుకూలంగా పనిచేస్తున్నారా? ఈ డౌట్స్ ఎందుకంటే స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఈ గూఢచారుల ప్రస్తావన తీసుకొచ్చారు. తాము సీక్రెట్ గా చేపట్టిన పైలట్ రెస్క్యూ ఆపరేషన్ ముందే లీక్ అయిందని, దానికి బాధ్యులను గుర్తిస్తామంటూ ప్రకటించారు ఆయన. ఇంతకీ హూ ఈస్ దట్ బ్లాక్ షీప్? అమెరికా గవర్నమెంట్ లో స్పై, ట్రంప్ నోట గూఢచారి మాట, సీక్రెట్ ఆపరేషన్స్ లీక్ అవడంలో స్పై పాత్ర అంటూ ప్రకటన, మీడియాకి లీక్ అవడం పైన ట్రంప్ ఫైర్. అమెరికా అధ్యక్షుడు తమ ప్రభుత్వంలోనే ఒక గూఢచారి ఉన్నాడంటూ చెప్పడం సెన్సేషన్ అవుతోంది. ఇరాన్ లో కూలిపోయిన F-15E స్ట్రైక్ ఈగల్ పైలట్ ను కాపాడేందుకు యుఎస్ సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించింది. అయితే ఆ ఆపరేషన్ వివరాలను సదరు గూఢచారి ముందే లీక్ చేశారని, దాంతో ఇరాన్ జాగ్రత్త పడినట్టు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే తమ సైన్యం సాహసోపేతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పిన ట్రంప్ తొందరలోనే ఆ బ్లాక్ షిప్ ఎవరో కనిపెట్టాలంటూ అధికారులను ఆదేశించారు. F-15E విమానం కూలిన తరువాత ఒక పైలట్ ను అమెరికా బలగాలు రక్షించాయి. అయితే రెండో పైలట్ గురించి మాత్రం వెంటనే అమెరికా ఓపెన్ అవలేదు. కానీ ఓ మీడియా డైలీ మాత్రం రెండో పైలట్ కోసం బలగాలు ఇంకా గాలిస్తున్నాయంటూ రాసుకొచ్చింది. దాంతోనే ఇరాన్ కి ఆ విషయం తెలిసిందని వెంటనే పైలట్ పై బౌంటీ ప్రకటించిందనేది ట్రంప్ ఆరోపణ. ముందా సమాచారం పోగేసిన జర్నలిస్టుకు సోర్స్ ఎక్కడిదో కూడా తెలుసుకోవాలని ఆర్డర్ ఇచ్చారు ట్రంప్. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారాయన. సమాచారం ఎవరిచ్చారో జర్నలిస్టు చెప్పకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు. అయితే ఆ జర్నలిస్టు పేరు గాని, ఆ వార్తా సంస్థ పేరు గాని ట్రంప్ బయట పెట్టలేదు. మరోవైపు అమెరికాలో ఇతర దేశస్థులైనా అమెరికన్లైనా సరే రక్షణ శాఖకి సంబంధించిన సమాచారం లీక్ చేస్తే చర్యలు తీవ్రంగానే ఉంటాయి. ఆ మాటకొస్తే ఏ దేశంలోనైనా గూఢచర్యం చేస్తూ పట్టుబడినప్పుడు కఠినమైన శిక్షలే పడతాయి. ఈ నేపథ్యంలోనే గూఢచర్యం చేసిన వ్యక్తిని ట్రంప్ మానసిక రోగిగా వర్ణిస్తూ తొందరలోనే అతన్ని కనిపెడతామని ప్రకటించారు. పైలట్ ని రెస్క్యూ చేయడంలో 155 విమానాలు ఆపరేషన్ లో పాల్గొనగా 4 బాంబర్లు, 64 ఫైటర్లు, 48 రీఫ్యూయలింగ్ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు వాటిలో భాగమయ్యాయి. అయితే అమెరికా అధ్యక్షుడి ఆరోపణలతో యుఎస్ స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. నిజంగానే స్పై ఉన్నాడా లేక ట్రంప్ రాయి వేశాడా అన్నది తెలియదు. అయితే ఇరాన్ ఈ మధ్యనే అమెరికా FBI డైరెక్టర్ కాష్ పటేల్ ప్రైవేట్ ఈమెయిల్ హ్యాక్ చేసి పర్సనల్ ఫోటోలు లీక్ చేసిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. తాము అనుకుంటే ఏదైనా హ్యాక్ చేయగలమని ఇరాన్ సైబర్ విభాగం వార్న్ చేయగా, ఇప్పుడు ఆ హ్యాకింగ్ ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫోని కూడా పట్టుకుంటుందా అన్నదే చర్చకు వస్తోంది.